హలో అండి, నమస్తే అందరికి. యాక్చువల్లీ నేను వచ్చేసి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కుర్మన్నపాలెం దగ్గర ఉన్నాం మేము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కుర్మన్నపాలెంలో. సో ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే, మనకి బ్రదర్ వచ్చేసి భరత్ గారు యాక్చువల్లీ ఒక 1 year బ్యాక్ మేము హైటెక్ సిటీలో ఎగ్జిబిషన్ పెట్టామండి. అక్కడ ఆయన వచ్చేసి నార్మల్గా విజిటింగ్ అని వచ్చాడు, వేరే వాళ్ళకి సంబంధించిన ఆరో ప్లాంట్ సంబంధించిన మెటీరియల్ తీసుకుందామని. సో అక్కడ వచ్చిన తర్వాత మా స్టాల్ చేసి ఇదేదో కాన్సెప్ట్ ఏంటి అనే ఒక ఐడియాతో తెలుసుకుందాం అనే క్యూరియాసిటీతో మా దగ్గరకు వచ్చాడు. అక్కడ మా దగ్గరకు వచ్చి చూసిన తర్వాత నేను వీడియో తీసుకుంటానండి అన్నాడు. సరే అని వీడియో ఇచ్చామండి. అక్కడ మేము మొత్తం ఇంటర్వ్యూ అయితే ఎట్లా వర్క్ ఎలా చేస్తుంది, దీనికి సంబంధించిన వాటర్ లెవెల్ సంబంధించి ఏంటి ఆ సబ్జెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. ఆ తర్వాత ఆయన ఏదో అవుతుందో లేదో అని ఆ డౌట్ లో వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత వీడియో అనేది అతను అప్లోడ్ చేశాడు తన ఛానల్లో. సో అలా అప్లోడ్ చేసిన తర్వాత తన యొక్క ఫీడ్బ్యాక్ ఏంటో ఒకసారి ఆయన అడుగుదాం, చెప్తాడు ఆయన. రైట్. ఏంటంటే నేను ఎప్పుడు కూడా కొత్తగా టెక్నాలజీ ఏముందని ఎప్పుడు వెతుకుతూ ఉంటాను. సో ఎక్స్పోకి వెళ్ళింది కూడా ఇండస్ట్రియల్ రిలేటెడ్ కానీ లేదా ఆర్ఓ రిలేటెడ్ కానీ ఏమైనా కొత్త మిషనరీ ఏమైనా వచ్చిందా అని చెకింగ్ కోసం వెళ్ళాను. సో అప్పుడు ఆటోమేషన్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకు వదిలేయడం అని వీడియో చేస్తాను. బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంటర్వ్యూ చేయడం జరిగింది, బాగా అనిపించింది, వీడియో అప్లోడ్ చేసాం. సో జనాలకు కూడా ఆటోమేషన్ చాలా అవసరం అని అర్థమైంది. ఎందుకంటే మోర్ దాన్ మనకి 20 కాళ్ళు వచ్చి ఆటోమేషన్ మాకు ఆటోమేషన్ కావాలి. సో అప్పుడు నాకు అర్థమైంది ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడ మన సొల్యూషన్ మనం ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద అప్పుడు అప్లోడ్ చేసాం. తర్వాత మీట్ అయ్యాను. ఎలా మన ఇవి ఏవేవి ఉన్నాయి అన్ని కంప్లీట్, లైక్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని కూడా వివరించారు. సో బేసిక్ మోడల్ అయితే అందరికీ బోరు, మ్యాడ్బైన్ ట్యాంక్, మేజర్ నాకు అదొకటి చాలండి అని చెప్పాను. సో అవి మోర్ దాన్ ఇప్పుడు ఆరో ప్లాంట్కి ఎక్కువ యూస్ చేద్దాం కాబట్టి మోర్ దాన్ 25 అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎందుకు ముఖ్యంగా మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి ఉన్నా సరే వాళ్ళు ఏదో లిమిటెడ్గా ఉంటుంది, ఏదో ఒక బోరు పంపుకి లేదా ఏదో సంథింగ్, వాళ్ళ అంత కాన్సన్ట్రేషన్ ఏం బెటర్. వీళ్ళు ఏంటంటే ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో సొల్యూషన్, లైక్ అపార్ట్మెంట్ ఒకటి, ఇండివిజువల్ మోటార్ ఒకటి, ఇండివిజువల్ హౌస్కి ఒకటి, ఒకేసారి 2-3 ట్యాంకులు కంట్రోల్ చేసేలా. సో ప్రాబ్లం మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు బాగా నచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే నేను నా వర్క్కి వీళ్ళకి నచ్చి మనకి ఫ్రీగా డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే లైక్ మీరు ఫ్రీగా డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే మార్కెట్లో మనం బాగా లైక్ మార్కెట్లో మన మార్కెటింగ్ బాగా చేయగలమని చిన్న వాళ్ళకి ఏదో నమ్మకం వచ్చింది. ఎవరికైనా నమ్మకం వస్తుంది కదా మన మీద. సో మీరు అందరూ యూట్యూబ్లో నేను నమ్మినట్టుగా మన వాళ్ళు కూడా నమ్మారు, భరత్ అయితే కొంచెం బాగా చేయగలడేమని. సో నాకు కూడా ఈ ఆటోమేషన్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆరో ప్లాంట్స్ కానీ ఖచ్చితంగా ఆరో ప్లాంట్కి ఎవరు ఆటోమేషన్ వేయరు, బోర్ ఆటోమేషన్ నేను ఒక్కనే వేస్తాను. ఎందుకంటే కస్టమర్ ఇబ్బంది పడకూడదు. ప్రతిసారి బోర్ ఆన్ చేయాలి, ప్రతిసారి ఆరో ప్లాంట్ బ్యాక్ వాష్ చేయాలి. నేను నా వీలైనంత వరకు ఆటోమేట్ చేయడానికి ఇష్టపడతాను. కస్టమర్ మరి మనీ పరంగా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలి కానీ. సో అందరికీ అవసరమైన మెషిన్ అయితే ఇది. నేనైతే ఖచ్చితంగా 100కి 200 సజెస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా సరే బోర్ ఉండి బోర్ ఉండి ఎప్పుడైనా వాటర్ ప్రతిసారి మేడ తడిచిపోతుందని బాధపడినా, లేదా పక్కింట్లో వెళ్ళి వాటర్ పడుతుందని ఫీల్ అయినా, లేదా ఇంట్లో ముసలోళ్ళు ఉండి ప్రతిసారి ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి ఏతను ఉన్నా, ఖచ్చితంగా ఇది వేసుకోండి. ఏం లేదు, సింపుల్గా మేము మీకు ఫోన్ చేస్తే మేము మధ్యాహ్నం ఇన్స్టాల్ జరుగుతుంది. డీలర్షిప్ తీసుకోవడానికి మేజర్ రీజన్ మనం ఏంటంటే డీలర్షిప్కి ₹1 కూడా పే చేయలేదు. సో మనకి ఎందుకు ఇచ్చారనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇప్పుడు అడుగుదాం మనల్ని. సో బ్రదర్, అసలు నాకు ఎందుకు డీలర్షిప్ ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మాది వాటర్ లెవెల్ కంట్రోల్ అనేది నాట్ ఓన్లీ మా హైదరాబాద్ అనేది కాకుండా ఆల్ ఇండియా కాన్సెప్ట్ లో వెళ్ళాలనే ఆలోచనలో మేము ఉన్నాం అన్నట్టు. రైట్. సో వాటర్ లెవెల్ కంట్రోల్ చాలా మంది చేస్తున్నారు, కానీ క్వాలిటీగా ఎవ్వరు ఇవ్వట్లేరండి. 6 months లోపల 3 months లోపల ఖరాబ్ అయ్యేవి ఉన్నాయి. ఎందుకంటే సెన్సార్ రస్ట్ ఫామ్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేవి మేము ఆల్మోస్ట్ 2014 నుండి చూసుకుని, ఆ తర్వాత మేము 2014లో మేము స్టార్ట్ చేస్తాం వాటర్ లెవెల్ కంట్రోల్. అప్పుడు స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ 2017లో సక్సెస్ఫుల్లీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని మార్కెట్ లోకి వచ్చామండి. అప్పటి నుండి మేము ఎగ్జిబిషన్స్ ద్వారా అన్ని కండక్ట్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ మాకు ఏంటంటే ఈ 10 years లోపల పెట్టింది ఇప్పటి వరకు. మేము 10 years లో చాలా వరకు ఒక 5000 వరకు మేము ఇన్స్టాలేషన్ మా సొంత కంపెనీ తరఫున చేసాం. ఆ తర్వాత నుండి మేము మార్కెట్ ఆల్ ఇండియా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాం అన్నట్టు. ఎందుకంటే ఈ వాటర్ లెవెల్ తర్వాత నేను చాలా మా పరంధమ కంపెనీ చాలా తీసుకున్నాం. మీరు ఇప్పుడు 10 years కంపెనీ 10 years కంప్లీట్ అయింది. ఇప్పుడు మాకు ఎందుకు ఇచ్చారనే క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం మనిషి ఎందుకు చెప్పారు? మీకు ఎందుకు ఇచ్చామనంటే, మీ శుద్ధ జల అనేది చాలా బాగా మార్కెట్ లోకి వచ్చింది ముఖ్యంగా. అండ్ ఇక్కడ మీరు మంచి మార్కెటింగ్ సిస్టమ్ ఉంది, మీకు టీమ్ ఉంది. సో మా వాటర్ లెవెల్ అనేది మీకు ఇవ్వడం వల్ల మాకు ఇంకా తొందరగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతాము, ఇంకా తొందరగా వీటి ఇన్స్టాలేషన్ వస్తుంది, 10 మందికి అవగాహన వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ అవేర్నెస్ ఉంటుంది, వాటర్ వేస్ట్ అవ్వద్దు, 10 మందికి వాటర్ ఆన్ చేయాలనే ఆలోచన ఉంటుంది కదా. అలా కాకుండా దానంతలో అదే వర్క్ చేసుకుంటుంది, మీరు ఇంకో వర్క్ చేసుకునే ఆలోచన మనం తెప్పిస్తాం కాబట్టి. సో మీలాంటి ఒక యూత్ ఉంటే దాని ద్వారా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచనలో మిమ్మల్ని మనం అప్రోచ్ అవ్వాలి జరిగింది. యాక్చువల్లీ మీరు ఆ రోజు
ఎగ్జిబిషన్ లో వచ్చారు. అవును. మీరు ఒక వీడియో తీద్దామని వచ్చిన మిమ్మల్ని ఇక్కడికి కన్వర్ట్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. రైట్, థ్యాంక్ యూ. అది ఫస్ట్ థింగ్ ఆ క్వశ్చన్ అయిపోయింది. అయితే రెండో క్వశ్చన్ ఏంటంటే మీరు లైక్ ఇప్పటివరకు ఎన్ని ఇన్స్టలేషన్ కంప్లీట్ అయ్యాయి? 5,000 ప్లస్ అయిపోయినండి. 5,000 ప్లస్ మా కంపెనీ తరపున మేము సొంతంగా చేయించిన 5,000 పైన మేము చేయించాము. ఓకే. స్పెషల్లీ హైదరాబాద్ మొత్తంలో చాలా వరకు అయిపోయినాయి. మనకి 5,000 మాత్రం మన హైదరాబాద్ లో మేము చేయించినాయి. ఓకే. అది కాకుండా మనం డిస్ట్రిబ్యూటర్ ద్వారా బయటకు పంపించిన చాలా ఉన్నాయండి, లెక్కలేని ఉన్నాయి అవైతే. రైట్ రైట్. డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇప్పుడు మధ్యప్రదేశ్ కానివ్వండి, భూపాల్ కానివ్వండి, ఇక్కడ చెన్నై కానివ్వండి, కాడైకుడి, చాలా లొకేషన్స్ ఇట్లా మనం చూసుకుంటే బెంగళూరు వెళ్ళాయి, మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. కొన్ని లొకేషన్స్ లో మనకు ఉన్నాయి. కరీంనగర్ కానివ్వండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. పూణే, లక్నో, కాన్పూర్, ఇలా కొన్ని స్టేట్స్ గిట్ట మనం కవర్ చేసుకొని వచ్చామండి. సో మన శుద్ధల టార్గెట్ కూడా అంతే, ఇటే మాత్రం దున్నేయాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిని చక్కదిద్దాలి కదా. ఫస్ట్ వైజాగ్ లో మోస్ట్ ఆర్ఓ రిలేటెడ్ గా మనం ఎదగాలి, దాని తర్వాత ఏదైనా బయటకు వెళ్ళాలి. సో ఫస్ట్ మనం వైజాగ్ ని కవర్ చేద్దాం. సో నెక్స్ట్ మూడో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంతలా బోర్ ఆటోమేషన్ లో మేజర్ ప్రాబ్లం ఏంటి ఫేస్ చేశారు? అంటే ప్రతి కస్టమర్ దేని దగ్గర ఆగిపోతున్నాడు? ప్రతి కస్టమర్ ఏంటంటే సెన్సార్ అనేది పెడతారండి. సెన్సార్ అనేది నార్మల్ గా ఒక లీడ్ ఇస్తారు, దాని ద్వారా ఏంటంటే ఇమీడియట్లీ అది ఫిట్ చేస్తారు, ఆ తర్వాత అది ఊడిపోతుంది. కొన్ని సిచువేషన్ లో రస్ట్ ఫామ్ అవుతుంది దానికి. కొన్ని వాటర్ లెవెల్ కంట్రోలర్స్ ఏంటంటే కొంత 1 HP, 1/2 HP వరకు నడుస్తాయి. తర్వాత మనకి HP పెరిగిన కొద్దీ ఆ కెపాసిటీలో వాటర్ లెవెల్ ఇవ్వలేకపోతున్నారు చాలా మంది. ఒకవేళ సింగిల్ ఫేస్ ఉంటే 3 ఫేస్ సపరేట్ వేరే ఉంటుంది. ఇప్పుడు 3 ఫేస్ లో మన 2 HP కొంతమందికి కనెక్ట్ అవ్వట్లేదు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే ఫ్లోట్ వేస్తున్నారు. ఆ ఫ్లోట్ వేయడం వల్ల మనకు ఒక 6 months తర్వాత ఎవ్రీ 6 months కి చేంజ్ చేయాల్సిన సిచువేషన్ ఉంది. సో ఆ ప్రాబ్లం లేకుండా మనది ఏంటంటే 1 HP to 10 HP సింగిల్ ఫేస్ అండ్ 3 ఫేస్ నా ఒకటే డివైస్. ఇందులో ఆల్మోస్ట్ ఒక అస్త్ర 500 అని బ్రహ్మాస్త్రం అండి మాకు. ఆ మోడల్ వచ్చేసి మాకు సంపుకైనా పెట్టొచ్చు, బోర్కైనా పెట్టొచ్చు. అక్కడ కస్టమర్ దగ్గరికి వెళ్ళినాక మీ దగ్గర బోర్ ఉంది అనుకోండి, ఇమీడియట్లీ దాన్ని వాడుకోవచ్చు మీరు. అక్కడ 5 సంప్ ఉంటుంది, దాన్ని యాజిల్కి వాడుకోవచ్చు. సంప్ లో వాటర్ ఆన్ అవుతుంది, సంప్ లో వాటర్ లేకపోతే ఆన్ కాదు. సో ఈ టైప్ లో మనకి రకరకాలుగా మనం ఇచ్చామన్నట్టు. అందులో కండక్టివిటీ బేస్ మీద వర్క్ చేస్తుంది మన డివైస్. ఓకే. ఇంకా మేజర్ గా మనం ఈ బోర్ ఆటోమేషన్ లో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మేము రిలీజ్ చేయబోయేది వైర్లెస్ ఒకటి చూస్తున్నాం మేము. దాంతో పాటు ఇన్బిల్ట్ స్టార్టర్ అండ్ వైర్లెస్ అది కూడా ప్లాన్ చేసాము. సో కొంచెం టైం పడుతుంది, అది ఒకసారి వచ్చిందంటే ఇంకా తగ్గేదే లేదు. సో ఆ లోపల మాకేందంటే ఆల్ ఇండియా మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి, ఆల్ ఇండియాలో మనకి దీనికి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ అన్ని వచ్చేయాలి. సో అందుకనే మేము స్పెషల్లీ నిన్న ఈవినింగ్ కాల్ చేశారు మాకు భరత్ గారు. కాల్ చేసిన ఇమీడియట్లీ అక్కడ బస్ ఎక్కేసాము. టీం వచ్చేసి ఇక్కడ వీళ్ళ టీం మొత్తానికి వర్క్ నేర్పించేసాము అండ్ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయించాము. యాక్చువల్లీ ఇంతకు ముందే మేము వీళ్ళ దగ్గర వేరే టెక్నీషియన్ ద్వారా వీళ్ళకి వర్క్ చేయించామండి. సో ఆల్మోస్ట్ ఒక 25 వరకు వీళ్ళు ఇన్స్టాల్ చేయించారు వేరే వాళ్ళ ద్వారా. బట్ వీళ్ళకి ఒక టీం మెయింటైన్ చేస్తున్నామండి, టీం రెడీ చేసాము. టీమ్ తో ముందుకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళ ఈ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వీళ్ళందరికీ ఇప్పుడు వర్క్ నేర్పించాము మేము. సో వీళ్ళందరూ పర్ఫెక్ట్లీ వర్క్ నేర్చుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైనా సరే ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉన్నారండి. థ్యాంక్ యూ. బోర్ ఆటోమేషన్ అయితే వైజాగ్ లో డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ ప్రీవియస్ గా ఎన్నోసార్లు చెప్పాను, బట్ ఇప్పుడు ఏంటంటే డీలర్షిప్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మనం 3 వాటర్ ట్యాంకులకి అయితే మనం బోర్ ఆటోమేషన్ ఫిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన టీం అయితే పెరిగింది. త్రూఅవుట్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయగలం, బట్ విశాఖపట్నం మేజర్ మన సిటీ కాబట్టి విశాఖపట్నంలో ఎవరికైనా సరే బోర్ ఆటోమేషన్ కావాలంటే మీరు మీరు మార్నింగ్ చెప్తే మధ్యాహ్నం కల్లా ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు స్టాక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే వాటర్ ప్రాబ్లం ఖచ్చితంగా ప్రతిసారి బోర్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలని హెడ్ఏక్ మీరు ఫేస్ చేస్తుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. 2 years మేజర్గా ఏంటంటే ఎవరు కూడా వారంటీ ఇవ్వరు, మన 2 years వారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వారంటీని యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే కుర్రోళ్ళం కాబట్టి ఎక్కడికైనా సరే చాలా ఫాస్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.